హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు క్లాస్లో సర్కిల్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసులు ఎవరన్నా చూడకపోతే మన నెక్స్ట్ డే క్లాసెస్ ఛానల్లో మ్యాథ్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ చూడండి, లైక్ ఆల్జిబ్రా, ఓకే, జామెట్రీ, ట్రయాంగిల్స్, ఓకేనా. అర్థమెటిక్ అయితే కంప్లీట్ అర్థమెటిక్ ఉంది, నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకేనా. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? జస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ O is the center of the circle and angle ROQ is 50, then what is the value of RPQ? చూడండి, ROQ 50 ఇచ్చాడు, యాంగిల్ RPQ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? చూడండి, మనం ROP తీసుకున్నాం అనుకో. ఓకేనా? ROP తీసుకుంటే ఇదేమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిలేగా. అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ కదా. అండ్ ఇది రేడియస్ R, ఇది రేడియస్ R, అంటే ఇదేమవుతుంది? ఇది కూడా థీటా అవుతుంది. సో థీటా ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 50. సో థీటా ఏమవుతుంది? 25 degrees. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. There are 8 equidistant points A, B, C, D, F, G, H on a circle. What is the value of EDH? చూడండి, ఇప్పుడు ఒక సర్కిల్ ఉందంట. ఈ సర్కిల్ మీద 8 పాయింట్స్ ఈక్విడిస్టెన్స్ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, చూడండి, ఎన్ని పాయింట్స్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకేనా, ఎన్ని పాయింట్స్ అటాచ్ చేసుకుందాం. ఓకేనా? సో మనకి సెంటర్ ఓ ఉందనుకోండి. ఓకేనా? సెంటర్ ఓ అనుకోండి. మనకి ఎన్ని ఈక్విడిస్టెన్స్ కాబట్టి మనకి టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 360 degrees బై 8. సో ఏమవుతుంది? బై 8 అంటే 4 9 45. ఓకేనా? సో ఈచ్ వన్ వచ్చేసరికి 45 degrees. ఓకే, ఇప్పుడు చూడండి, నేనేం చేస్తా అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్, మళ్ళీ ఏమడిగాడు? ఈడిహెచ్ అడిగాడు. ఈడిహెచ్. సో నేను హెచ్ నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒక లైన్ యాడ్ చేసినాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని యాంగిల్స్ కలుస్తాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. మనకి సర్కిల్ టోటల్ కూడా 360 degrees. మనకి ఇప్పుడు ఎన్ని పార్ట్స్ కలిపి? ఇక్కడ 1 2 1 2 3 అంటే 45 into 3 ఇదేమవుతుంది? 135 degrees అవుతుంది. ఏది? ఈ పార్ట్ మనకి ఏమవుతుంది? 135 degrees అవుతుంది. ఓకేనా? మనల్ని ఏమడిగాడు? ఈడిహెచ్. ఓకేనా? ఈడిహెచ్ ఈ యాంగిల్ అడిగాడు. ఓకే, చూడండి, మనకి ఈ ఆర్క్ నుంచి మనకి సెంటర్లో యాంగిల్ ఎంత ఫామ్ అయింది? 135. ఓకేనా? సో ఇదే ఆర్క్ నుంచి మనకి ఎనీవేర్ ఆఫ్ ద సర్కిల్, అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ ఆర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇదేమవుతుంది? 135/2 కదా. సర్కిల్లో 2 theta ఫామ్ అయితే, అది సెంటర్లో 2 theta ఫామ్ అయితే ఎనీవేర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఫామ్ అవుతుంది? థీటా. ఓకేనా? ఇది 2 theta అయితే ఎనీవేర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఫామ్ అవుతుంది? థీటా. సో 135/2 అంటే 67.5 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. మనకి టోటల్ యాంగిల్ వచ్చేసరికి సర్కిల్లో 130 degrees. ఓకేనా? సో మనకి ఎన్ని 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వి డిస్టెన్స్ పాయింట్స్. సో యాంగిల్ ఏమవుతుంది? 8 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. అంటే ఒక్కొక్కటి వచ్చేసరికి 45 degrees. ఓకేనా? మనకి సెంటర్లో కూడా సర్కిల్ ఎంత? 360 degrees ఉంటాయి. ఓకేనా? మనకి హెచ్ నుంచి ఈకి మనం సెంటర్లో డ్రా చేసినప్పుడు మన ఎన్ని యాంగిల్స్ ఇక్కడ మీట్ అవుతుంది? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, అంటే 1 2 3 యాంగిల్స్ మీట్ అవుతుంది. అంటే 45 into 3 అంటే 135. అర్థమైందా? ఇది 135. నెక్స్ట్ ఏం చేసాము? మనకి ఈ ఆర్క్ నుంచి సెంటర్కి 135 degrees మీట్ అవుతుంటే, సేమ్ ఇదే ఆర్క్ నుంచి సర్కిల్, ఎక్కడైనా సర్కిల్ మీద ఏమవుతుంది? సెంటర్లో హాఫ్. ఓకే, సెంటర్లో 135 కాబట్టి ఇక్కడ 135/2 అంటే 67.5.
అర్థమైందా? సో ఇది మీకు ఈ రూల్స్ కావాలంటే మనకి సర్కిల్ 1 అండ్ 2 సెకండ్ క్లాస్లో చెప్పాను ఈ రూల్స్. సర్కిల్ సెకండ్ క్లాస్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఫైండ్ ది పిఓక్యూ. చూడండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? చూడండి మనకి ఈ ఓక్యూ ఓఆర్ ఈ రెండు అనేది రేడియసే కదా, ఆర్ఏ కదా. సో ఈ రెండు ఈక్వల్ అండ్ ఓపీ కూడా ఆర్ఏ. ఓకేనా? సో ఇది 10 అయితే ఇదేమవుతుంది 10. ఓకేనా? ఏది పిఓఆర్. నెక్స్ట్ అలాగే ఓక్యూఆర్లో మనకి చూడండి ఇది 45 అయితే ఇది మొత్తం 45 అవ్వాలి కదా. ఓకేనా? ఆల్రెడీ అక్కడ 10 ఉంది కాబట్టి ఇది 35. ఓకేనా? నెక్స్ట్ చూడండి మనకి ఈ ఆర్క్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఆర్క్ మనకి సర్కంఫరెన్స్ మీద ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది? 35. అదే ఆర్క్ సెంటర్ మీద ఎంత యాంగిల్ ఫామ్ చేయాలి? ఎంత చేయాలి? 70 degrees. ఓకేనా? సో పిఓక్యూ అంటే అంత 70. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ AB parallel to CD. If ADC is equal to 25, ADC is equal to 25 is 25, then find the AEB. ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి తెలిస్తే సరిపోయిందిగా. ఇక్కడ సెంట్రల్ ఎంత ఫామ్ అయినా దాంట్లో హాఫ్ ఏ థీటా. ఓకేనా? సో ఇది ఎంత అయింది? 2 థీటా అవుతుంది. నెక్స్ట్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు? ఏబి ప్యారలల్ టు సిడి. సో చూడండి మనకి ప్యారలల్గా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిలే కదా. మీకు ఫస్ట్లో ట్రయాంగిల్స్లో చెప్పినప్పుడు చెప్పాను. ఓకేనా? సో ఇది 25. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి ఈ ఆర్క్ ఉంది. ఈ ఆర్క్ నుంచి మనకి సర్కిల్ మీద 25 degrees ఫామ్ అవుతుంది ఈ ఆర్క్ నుంచి. సో సెంట్రల్ ఎంత ఫామ్ అవ్వాలి? 50. ఓకేనా? సేమ్ ఈ ఆర్క్ నుంచి సర్కిల్ మీద 25. సో ఇదంతా ఫామ్ అవుతుంది 50. సో ఇప్పుడు ఇదంతా అవుతుంది రిమైనింగ్ 2 థీటా అంటే 80. ఓకేనా? ఎందుకంటే ఇది మొత్తం 180 ఉండాలి కదా. సో థీటా ఏమవుతుంది? 40 degrees. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను. మనకి సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి మనం 2 టాంజెంట్స్ అయితే డ్రా చేద్దాం. ఓకేనా? 1 2. ఓకే, సో ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ అనుకుందాం. ఈ సెంటర్ నుంచి ఈ టాంజెంట్స్కి రేడియస్ డ్రా చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ కాబట్టి 90. ఓకేనా? సో ఈ యాంగిల్ థీటా అనుకుంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ థీటా. ఎందుకంటే మనకి ఇది ఏబిసిఓ కోఆర్డినేటర్లు కాబట్టి కోఆర్డినేటర్లో 360 degrees ఉండాలి. ఓకేనా? సో చూడండి ఏ నుంచి సి నుంచి మనం సర్కిల్ మీద లైన్స్ డ్రా చేసాం అనుకోండి సర్కిల్ మీదకి. సో అదేమవుతుంది? అక్కడ యాంగిల్ ఏమవుతుంది చూడండి. మనకి సెంటర్లో థీటా ఉంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది? థీటా/2. అవునా? లేదా సర్కిల్ సెంటర్లో 2 థీటా ఉంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ థీటా. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఇది 90 మైనస్ థీటా/2. ఓకేనా? సేమ్ అలానే మనకి ఇటు సైడ్ డ్రా చేసాం అనుకోండి. ఇప్పుడు ఇది మనకి సైక్లిక్ కోఆర్డినేటర్ అయిందా లేదా? ఓకేనా? సైక్లిక్ కోఆర్డినేట్లో ఆపోజిట్ యాంగిల్స్ ఏమి ఉండాలి? 180 ఉండాలి. సో ఇదేమవుతుంది? 90 ప్లస్ థీటా/2. ఓకేనా? ఇది డి, ఇది ఈ అనుకోండి. ఏడిసిఈ ఇది సైక్లిక్ కోఆర్డినేటర్ అవుతుంది కదా. సో మనకి ఏమవుతుంది? ఈ యాంగిల్ 90 ప్లస్ థీటా/2. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. మనకి ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి మనం టాంజెంట్ డ్రా చేద్దాం. ఈసారి 3 టాంజెంట్స్ డ్రా చేద్దాం. ఓకేనా? ఎన్ని టాంజెంట్ డ్రా చేసాం? 3 టాంజెంట్స్ డ్రా చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ సెంటర్ ఓ ఉందనుకోండి. ఇక్కడ సెంటర్ నుంచి రేడియస్ డ్రా చేద్దాం టాంజెంట్స్కి. ఇది ఆర్, ఇది ఆర్. ఓకేనా? 90 degrees రెండు. అయితే మనకి ఇదంతా 180 మైనస్ థీటా అని తెలుసు కదా. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తామంటే మనం ఇక్కడి నుంచి
ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్, ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఈ యాంగిల్ ఏమవుతుందంటే 90 మైనస్ θ బై 2. ఓకేనా? సో అది ఎలా అవుద్దో చూద్దాం, చూడండి. ఓకే, చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంకొక రేడియస్ తీసుకుంటా ఇక్కడ నుంచి ఈ ట్యాంజెంట్కి. సో ఇది కూడా పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది రేడియస్ r. ఇప్పుడు చూడండి, ఇది ఏ బి సి డి ఈ అనుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఏది ఓబిడి అంటే నెక్స్ట్ ఓడిసి. ఓడిసిలో ఓడి కామన్. ఓకేనా? సో ఇది ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఇది ట్యాంజెంట్, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఇది ట్యాంజెంట్. సో ఏమవుతుంది, ఇది ఈక్వల్, ఆల్రెడీ ఇది ఈక్వల్, అండ్ ఈ రేడియస్ ఈక్వల్. సో అప్పుడేమవుతుంది, యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కదా. సో అప్పుడే ఇది మనం ఆల్ఫా తీసుకుంటే ఇది కూడా ఆల్ఫానే. ఓకేనా? సిమిలర్గా సేమ్ ఇది రేడియస్, ఇది రేడియస్. అంటే ఇప్పుడు ఓఏఈ ఓసిఈ. ఓకేనా? సో ఈ ఓఈ ఈక్వల్ ఆర్ అండ్ ఇక్కడ నుంచి ట్యాంజెంట్, ఇక్కడ నుంచి ట్యాంజెంట్, ఈ రెండు ఈక్వల్. ఓకేనా? సో ఇదేమవుతుంది, ఇది బీటా అయితే మనకి ఈ యాంగిల్ కూడా బీటా అవుతుంది. చూడండి, మనకి టోటల్ యాంగిల్ ఎంత వచ్చింది, ఈ టోటల్ యాంగిల్ 2α ప్లస్ బీటా. సో అప్పుడు ఈ మిడిల్లో వచ్చిన యాంగిల్ ఎంత, మనకి ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా? మీకు ఇంతకుముందు కాన్సెప్ట్లో ఏం చెప్పాను, ఈ టోటల్ యాంగిల్ మనకి ఏమవుతుంది, 2α ప్లస్ బీటా అంటే 180 మైనస్ θ. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 90 మైనస్ θ బై 2. ఓకేనా? ఇది θ అనమాట, ఇక్కడ θ. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ ఉంది, ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. మనకి ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ యొక్క సెంటర్ ఓ అనుకోండి. ఓకేనా? సో అయితే మనకి ఒక ఏబి అనే ఆర్క్ నుంచి మనకి ఎక్స్ అనే యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి, ఏబి అనే ఆర్క్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ సిడి అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి డి ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ నుంచి వైఏ అనే యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏసీని బీడీని కలిపి ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏం ఫామ్ అవుతుందంటే ఎక్స్ ప్లస్ వై బై 2. సో అది ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు మనకి డీసీ నుంచి ఆర్క్ నుంచి సెంటర్లో వై అనే యాంగిల్ ఫామ్ అయింది. సో మనం ఈ రెండు జాయిన్ చేసాం అనుకోండి, సర్కిల్ మీద ఈ డీసీ ఆర్క్ యొక్క యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, వై బై 2. సిమిలర్గా ఏబి యొక్క ఆర్క్ యాంగిల్ ఎంత, ఎక్స్. సో అప్పుడు సెంటర్లో ఎక్స్ అయితే ఇక్కడ ఏబి ఆర్క్ నుంచి ఇక్కడ ఎంత ఫామ్ అవుతుంది, ఎక్స్ బై 2. చూడండి, ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది డిఈ అనుకుందాం. బీసీఈకి ఎక్స్టీరియర్ యాంగిలే కదా ఇది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సర్కిల్ ఉంది, దాని సెంటర్ ఓ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఏ నుంచి బికి యాంగిల్ ఎక్స్ ఫామ్ అవుతుంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ సి, ఇక్కడ డి, ఏ బి సి డి. ఓకేనా? ఇక్కడ యాంగిల్ వై ఫామ్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఏ నుంచి సి నుంచి ఇట్లా ఒకటి, బి నుంచి డి నుంచి ఇట్లా ఒకటి, ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి. సో ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా? సో ఎలానో చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ నుంచి సెంటర్లో ఎక్స్. ఓకేనా? సో సేమ్ అదే ఆర్క్ నుంచి ఇక్కడ ఏమవుతుంది, సర్కిల్ మీద ఎక్స్ బై 2. ఓకేనా? అలానే ఈ ఆర్క్ నుంచి సెంటర్లో వై. సో అదే ఆర్క్ నుంచి సర్కిల్ మీద ఏమవుతుంది, వై బై 2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది థీటా అనుకుందాం, ఇది ఎక్స్ బై 2. సో ఇదేంటిది, ఇది ఈ అనుకుందాం. ఏఈడికి ఎక్స్టీరియర్ యాంగిలే కదా ఎక్స్ బై 2, అంటే థీటా ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2.
సో థీటా ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై బై టూ కదా, ఓకేనా. సో ఎక్స్ మైనస్ వై బై టూ. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ వై ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ హ్యాస్ 3 tangents. ఇఫ్ QPR is equal to 64, what is the value of QOR? సో ఈ వాల్యూ ఎంత అని అడిగాను. సో ఎంత అవుతుంది, x is equal to 90 minus 64/2 అంటే 90 minus 32 అంటే ఎంత, 58 is the correct answer. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 cards AB and CD intersect at P. If AOC is equal to 40 and BOD is equal to 30, find the BPD. చూడండి, ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకేనా. ఇందులో ఏబి సిడి, ఓకేనా, ఏబిసిడి ఈ రెండు కార్డులు పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకేనా. మనకి దీనికి ఓ అనే సెంటర్ ఉంది అనుకోండి, ఏఓసి ఇదంతా 40 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ డిఓబి, సో ఇదంతా ఇచ్చాడు 30 అని ఇచ్చాడు. అయితే మనకి బీపీడి ఈ యాంగిల్ ఎంత అని ఉంది. సో ఇది ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 + 40 / 2 అంటే ఎంత, 35. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. చూడండి ఈ క్వశ్చన్ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే సాల్వ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ O is the center of the circle. Find x. సారీ, ఇది థీటా కాదు, x. చూడండి ఇదేమవుతుంది మనకి, x ఈజ్ ఈక్వల్ టు 50 minus 30 / 2 కదా. సో ఎంత అవుతుంది, 10. ఓకేనా. ఎందుకంటే మనకి ఈ ఆర్క్ నుంచి సెంటర్కి యాంగిల్ ఫామ్ చేసినాయి, ఈ రెండు ఆర్క్లు బయట ఇంటర్సెక్ట్ అయినాయి. సో x మైనస్ వై బై 2. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, ఏసీ అండ్ బీడీ ఆర్ డయామీటర్ ఆఫ్ సర్కిల్. ఇఫ్ ఏసీబీ ఈక్వల్ టు 43, ఏసీబీ సో ఇది 43, దెన్ ఫైండ్ ఏబిడి అంటే ఈ యాంగిల్ అడిగాడు. చూడండి మనకి ఈ ఆర్క్ నుంచి ఇది 43 అయితే ఇది కూడా 43 అవుతుంది కదా. అండ్ ఏసీబీడీ ఆర్ డయామీటర్ అని ఇచ్చాడు. సో ఇది మొత్తం డయామీటర్ అనుకోండి. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అయ్యేదంతా 90. సో అప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది, 9. ఇక్కడ ఆల్రెడీ 43 ఉంది కాబట్టి ఇది 47. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈడి ప్యారలల్ టు ఏసీ, యాంగిల్ సిబిఈ ఈక్వల్ టు 65, దెన్ ఫైండ్ డిసిఈ. చూడండి ఈడి అనేది ఏసీకి ప్యారలల్ అంట, సిబిఈ ఈ యాంగిల్ 65 ఇచ్చాడు. ఓకేనా. అయితే డిఈసి ఈ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి మనకి ఈ ఆర్క్ నుంచి సర్కిల్లో ఎంత ఫామ్ అయింది, 65. అదే అట్లే సెంటర్లో అయితే 130. ఓకేనా. సో ఇది రేడియస్ అవుతుంది. సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఏమవుతుంది, ఇది 25, ఇది 25. ఓకేనా. సో ఇది 25 ఏంటంటే మనకి ఇదిగో ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఏసీ ఈడి. సో ఇది థీటా అయితే ఇది థీటానే. సో థీటా వాల్యూ ఎంత అవుతుంది మనకి, 25 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏఓ ఈక్వల్ టు బీసీ అండ్ యాంగిల్ ఏసిడి ఓకే ఈజ్ ఈక్వల్ టు 15 degrees, దెన్ ఏపీడి ఈజ్. చూడండి మనకేమి ఇచ్చాడు, ఏఓ ఈక్వల్ టు బీసీ. ఓకేనా. సో మనం ఇక్కడ నుంచి జాయిన్ చేసుకుందాం. మనకి ఏమవుతుంది, రేడియసే కదా. ఓకేనా. ఓ అనేది సెంటర్ అనుకోండి. ఓకే, ఓ అనేది సెంటర్, ఇక్కడ ఓ ఈజ్ సెంటర్. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకి ఓబీ కూడా ఈక్వల్ అవుతుంది కదా, రేడియస్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ ఏసీడి ఇది ఎంత ఇచ్చాడు, 15 degrees ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏపీడి ఇది
దీని లెంత్ ఎంత అని అడిగారు, సారీ దీని యాంగిల్ ఎంత అని అడిగారు. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 15, సో ఈ సైడ్ కూడా ఈక్వల్ కాబట్టి ఇది ఎంత అవుతుంది 15. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్కి చూడండి, ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా బీఓసికి. సో ఏమవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది 30. సో ఆల్రెడీ ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఇది ఏమవుతుంది 30. ఓకే. సో ఈ రెండు 30. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది 60 పోతే 120. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 120, ఇక్కడ 15, ఎంత టోటల్ 135. సో రిమైనింగ్ ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది 45. ఇప్పుడు చూడండి మన ఈ ఆర్క్ నుంచి సెంటర్కి 45 degrees యాంగిల్ ఉంది. సో అయితే అదే ఆర్క్ నుంచి మనకి సర్కంఫరెన్స్ మీద ఎంత యాంగిల్ ఉంటుంది, 45/2. సో అంటే ఎంత 22.5. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓన్లీ ఇఫ్ ఏఓబి ఈక్వల్ టు 68 దెన్ ఫైండ్ ఏఎక్స్పి. ఓకేనా. చూడండి ఇక్కడ కూడా వై సెంటర్ అనమాట. ఓకే, వై సెంటర్. చూడండి మనకి ఏం ఇచ్చాడు, ఏఓబి ఈక్వల్ టు 68. సో ఇది 68 అనుకోండి, వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎక్స్పి. ఓకేనా, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇది ఏమవుతుంది, సెమీ సర్కిల్ కాబట్టి ఇది డయామీటర్ అవుతుంది. మనకి డయామీటర్ నుంచి మనకి సర్కంఫరెన్స్ మీద యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, 90 degrees కదా. సో ఇది 90 degrees. నెక్స్ట్ చూడండి, మనకి ఈ ఆర్క్ నుంచి సెంటర్లో 68 degrees ఫామ్ అయింది. సేమ్ ఈ ఆర్క్ నుంచే మనకి ఎనీవేర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఫామ్ అవుతుంది, 68/2 అంటే 34. చూడండి ఇది 90 ఉంది, ఇది 34 ఉంది. సో ఇది ఎంత అవుతుంది 56. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 170 దెన్ ఫైండ్ బిసిడి. చూడండి ఇది 170 degrees అనమాట. అయితే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి ఇది ఇక్కడ సెంటర్లో, ఈ ఆర్క్ నుంచి సెంటర్లో మనకి 170 అయితే సేమ్ అది ఆర్క్ నుంచి ఇక్కడ ఏమవుతుంది 85 degrees. సో ఇప్పుడు ఇదేమవుతుంది 85 degrees. సో ఎందుకు 85 degrees అయింది ఇక్కడ, ఎందుకంటే మనకి ఈ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ 85గా. ఎందుకంటే మనకి ఇక్కడ ఏపీబీసీ ఇది ఏమిటి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయి 180 degrees అవుతాయి. ఓకేనా. సో ఇది 180 మైనస్ 85. సో ఈ స్ట్రైట్ లైన్ ఏమవ్వాలి 180 degrees అవ్వాలి. సో ఎంత తగ్గింది 85 తగ్గింది కాబట్టి ఇది 85 degrees అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, in the given figure if PQ is diameter and RSP is equal to 105 then find QPR. చూడండి RSP ఇది 105 degrees ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, QPR ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి, ఈ యాంగిల్ ఏమవుతుంది 90 degrees. ఎందుకు, డయామీటర్ నుంచి సర్కంఫరెన్స్ మీద ఎక్కడ యాంగిల్ ఫామ్ అయినా 90 degrees ఫామ్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇది మనకి ఏంటిది, ఇది ఇక్కడ ఉంది మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కదా, అవునా. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి 180 degrees అవుతాయి. సో ఇది 105 ఉంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది 75. సో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 75 ఉంది. ఈ యాంగిల్ ఏమవుతుంది, ట్రయాంగిల్ ఆర్పిక్యూలో 180 degrees ఉండాలి కాబట్టి ఇది ఏమవుతుంది 15 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థంగా, ఫస్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాబట్టి ఇది 105 ఉంటే దీని ఆపోజిట్ 75. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనకి 90 అని తెలుసు. ఆర్పిక్యూ ట్రయాంగిల్లో మొత్తం ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలి 180 ఉండాలి. సో 90 తెలుసు, 75 తెలుసు. సో ఆటోమేటిక్గా ఇది ఎంత అయింది 15 degrees. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, in the given figure P is the center of the circle. If QS is equal to PR then what is the ratio of RSP to the TPR. చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు,
QS అనేది పిఆర్కి ఈక్వల్ అని ఇచ్చాడు. ఓకేనా. సో పిఆర్ అనేది రేడియస్, పిక్యూ అనేది కూడా రేడియస్ కాబట్టి ఈ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అయితే మనల్ని ఏమడిగాడు, ఆర్ఎస్పి టు ద టీపీఆర్. ఆర్ఎస్పి సో ఈ యాంగిల్కి అండ్ టీపీఆర్ ఈ యాంగిల్కి రేషియో అడిగాడు. ఓకేనా. సో ఫస్ట్ మనం యాంగిల్ థీటా అనుకున్నాం అనుకోండి. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, థీటా. అవునా, ఎందుకంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, మనకి ఈ యాంగిల్ ఏమవుతుంది, 2 θ అవుతుంది. ఎందుకని, మనకి ఆల్రెడీ ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి ఇది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది 2 θ అయితే మనకి ఇదేమవుతుంది 2 θ. ఎందుకని, ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏది పిఎస్ఆర్. పిఎస్ఆర్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ యాంగిల్ ఏంటిది, ఎక్స్టీరియర్ యాంగిలే కదా. సో ఇదేమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ అంటే థీటా అండ్ 2 θ, అంటే ఇది 3 θ. సో మనకి యాంగిల్ ఆర్ఎస్పి ఈజ్ టు యాంగిల్ టీపీఆర్. సో ఆర్ఎస్పి అంటే థీటా, టీపీఆర్ అంటే 3 θ. సో రేషియో ఎంత వచ్చింది, 1:3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In the given figure, if DBC is equal to 30, ADC is equal to 95, then find ACD. చూడండి, DBC ఇది 30 degrees ఇచ్చాడు, ACD ఇది ఎంత ఇచ్చాడు, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ADC ఇది 95 degrees ఇచ్చాడు. ఓకేనా. సో చూడండి, ఈ పాయింట్ అనేది సెంటర్లో లేదు, ఎందుకంటే సెంటర్లో ఉంటే ఇది డయామీటర్ అయ్యేదే అండ్ సర్కంఫరెన్స్ మీద యాంగిల్ 90 degrees అయ్యేది. సో ఇది 95 ఏంటంటే అది సెంటర్లో లేదనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఆర్క్ నుంచి, ఓకేనా, ఈ ఆర్క్ నుంచి ఈ పాయింట్ దగ్గర మనకి 30 degrees అయింది అనుకోండి. సేమ్ అదే ఆర్క్ నుంచి ఈ పాయింట్ దగ్గర ఎంత అవుతుంది, 30 degrees అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 95 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, మనకి 55 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్, ఇఫ్ DOE is equal to 50, then find ACB. దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, DOB 50 అంటే ఈ ఆర్క్ నుంచి సెంటర్కి 50 వచ్చింది. సో ఈ ఆర్క్ నుంచి మనం ఈ పాయింట్కి జాయిన్ చేద్దాం. సో ఈ సర్కంఫరెన్స్ మీద కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 25. అవునా. చూడండి, ఇది ఓ సెంటర్ అంటే ఇదేంటి డయామీటరే కదా. సో డయామీటర్ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, ఇక్కడ 90 అండ్ ఇది 90. సో ఇది 90, ఇక్కడ 25 అంటే ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 65. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇన్ ది గివెన్ ఫిగర్ ఫైండ్ BPC. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఇది 85. ఓకేనా. సో ఇది 85 అంటే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, 85. ఎందుకంటే మనకి ఈ ట్రయాంగిల్ ఇది D అనుకోండి, ABDC ఇదేంటిది క్వాడ్రిలేటరల్ ట్రయాంగిలే కదా. సైక్లిక్ క్వాడ్రిలేటరలే కదా, క్వాడ్రిలేటరల్. ఓకే, సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో ఇదేమవుతుంది, 180 మైనస్ 85 అంటే ఈ యాంగిల్ 85 కదా. ఓకేనా. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ యాంగిల్ మనకి ఎంత ఇచ్చాడు, 35. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది 85 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు 180 కావాలి కాబట్టి ఇక్కడ 95. ఓకేనా. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎంత అవుతుంది, 130. సో ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 180 కావాలి కాబట్టి ఇది 50. ఓకేనా. 85, 50, 135. సో ఇక్కడ 135 అంటే ఇక్కడ ఎంత రావాలి, 45 degrees. ఎందుకంటే ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. సో 45 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ 130 ఎందుకు అయిందంటే మనకి DCBలో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్
opposite angles. So 95 plus 35. Okay. Next చూడండి. In the circle AB is the diameter of circle with center O. DC is its chord where DC parallel to AB. If BAC is 20, then find the value of COD. చూడండి ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇట్లా ఒక సర్కిల్ తీసుకుందాం. ఏబి అనేది డయామీటర్ అనమాట. సో ఏబి అనేది డయామీటర్, ఏ ఇది బి అనుకుందాం, ఓ అనేది సెంటర్, అండ్ డిసి ఈజ్ ఇట్స్ కార్డ్. డిసి అనేది ఒక కార్డ్ అనుకుందాం, డిసి. సో డిసి అనేది ఏబికి ప్యారలల్గా ఉంది. ఓకేనా. అయితే బిఏసి, బిఏసి ఇది ఇక్కడికి ఇక్కడ డ్రా చేద్దాం. సో ఇది 20 degrees అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ సిఓడి. అయితే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సిఓడి. ఓకేనా. చూడండి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి ఇక్కడ 20 degrees అయింది, ఇది ఇది ప్యారలల్. సో ఇక్కడ కూడా ఎంత అవుతుంది, 20 అవుతుంది. అవునా, 20. చూడండి మనకి ఈ ఆర్క్ నుంచి సర్కిల్ మీద 20 degrees అంటే సెంటర్లో 40. నెక్స్ట్ ఈ ఆర్క్ నుంచి సర్కిల్ మీద 20 degrees అంటే ఈ ఆర్క్ ఎంత 40. సో ఈ రెండు 40 40 80 తీసేస్తే ఈ స్ట్రైట్ లైన్ మీద మొత్తం ఎంత ఉండాలి, 180 ఉండాలి. సో ఇక్కడ ఇదేమవుతుంది, 100 degrees. ఓకేనా. నెక్స్ట్ చూడండి. In the given figure AD equal to CB, find x minus y divided by z. చూడండి ఈ ఫిగర్లో మీకు ఏమర్థమవుతుంది, మనకి రెండు ఆర్క్లు సెంటర్లో ఎక్స్ అనే యాంగిల్ వై అనే యాంగిల్ ఫామ్ చేసినాయి, ఈ ఆర్క్ ఈ ఆర్క్. ఓకేనా. అండ్ ఈ రెండు ఆర్క్ల నుంచి వచ్చిన లైన్స్ మనకి అవుట్ సైడ్న ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై డివైడ్ బై 2 కదా, మళ్ళీ ఏమడిగాడు, ఎక్స్ మైనస్ వై డివైడ్ బై జెడ్. సో ఏమవుతుంది, 2 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీకు ఆల్టర్నేట్ యాంగిల్ థియరం చెప్తాను కదా, ఆల్టర్నేట్ యాంగిల్ థియరం. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ఈ యాంగిల్ అంతా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. ఓకేనా. మీకు ఈ వీడియోలో ఏదైనా ప్రాబ్లంలో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. బై బై.